హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని వరహాయి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీరు చాలా సంతోషంగా ఉండాలి. మా ముందుగా వారాయి అమ్మవారికి నమస్కరించి వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నన్ను క్షమించండి. మీ పెద్ద మనసుతో నన్ను ఆదరించండి. ఈరోజు మనము మాఘ పౌర్ణమి శనివారం అన్నమాట. ఇవాళ చాలా మంచి రోజు. అమ్మవారికి మంచి మార్నింగ్ లేవగానే పూజ చేసుకొని నమస్కారం చేసుకోవాలి. మనం ఏ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో కానీ, ఆర్థిక ఇబ్బందులతో కానీ, అనారోగ్యంగా సమస్యతో బాధపడుతున్న వారు ఈరోజు ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా చాలామంది మనీతోనే. అప్పుడు మనము ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనకు అమ్మవారు మనం 10 రెట్లు కోరుకుంటే అమ్మవారు మనకు 100 రెట్లు మనీ ఆదాయాన్ని చూపిస్తూ ఉంటుంది. మనం ఏ పని చేసినా ముందుగాల ఆ అమ్మవారిని తలుచుకొని ఒక్కసారి మనం ఆ పని కనుక స్టార్ట్ చేసామనుకో మనకి ఇంకా తిరుగు ఉండదు అన్నమాట. మనం ఏ పని అనుకున్నా సక్సెస్గా మనం ముందుకు వెళ్ళిపోతాము. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏదైనా సరే మనం ఏదైనా వ్యాపారం చేయాలనుకోండి, మనము ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక్కసారి కనుక అమ్మవారికి నమస్కారం కనుక చేసుకొని మనము పని స్టార్ట్ చేసాము అనుకో, ఆ అమ్మవారు మంచిది అన్నమాట. మంచి ఫలితాన్ని చూపిస్తుంది. మనం ఏ సమస్యతో ఉన్నా సరే మనము అమ్మవారిని తలుసుకోవాలి. చాలామందికి పెళ్ళి కాక చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. నాకు చాలా ఏజ్ వచ్చేసింది, ఇంకా పెళ్ళి కావట్లేదు, నాకు దాంట్లో సమస్యలు ఉన్నాయంటే ఏమి సమస్యలు ఉండవండి. కొన్ని దోషాలు అనేటివి ఉంటాయి మన జీవితంలో మనిషికి. అప్పుడు మనము ఈ పరిహారం చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి దోషాలు ఉన్నా ఏమి ఉన్నా పోతాయండి. మీరు ఎమ్మటే మీ అనుకున్న కంటే మీకు తగ్గట్టయిన వరుడు కూడా దొరుకుతాడు మంచి. ఈ పరిహారం చేసుకొని చూడండి, మీకు అంత మంచి జరుగుతూ ఉంటుంది. పిల్లలు లేని వారు కూడా అంతే అండి. చుట్టుపక్కల అందరూ అంటూ ఉంటారు, పెళ్ళి ఇన్ని రోజులైనా ఇంకా పిల్లలు లేరు అని అంటూ ఉంటే వాళ్ళు అనే మాటలకు మనకు చాలా బాధ వేస్తూ ఉంటుంది ఏదండి. అప్పుడు మనం బాధపడకుండా మనము ధైర్యంతో అమ్మవారు ఉన్నారు, మనకు ఏ కష్టం వచ్చినా అమ్మవారు మనల్ని తలుసుకొని ఆ అమ్మవారిని తలుసుకున్నాం అనుకోండి, మనకు మంచి జరుగుతూ ఉంటుంది. మనం అప్పుడు ఒక్కసారి ఈ అమ్మవారిని తలుసుకొని ఈ పరిహారం అయితే చేయండి. మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది. ఈ పరిహారం ఈరోజు మాఘ పౌర్ణమి శనివారం రోజున ఇది అందరూ పండుకున్న టైంలో, అందరూ నిద్రపోయిన టైంలో సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చేయండి. ఎవరికన్నా చెప్పారనుకోండి, అది పరిహారం అనేది మనం అనుకున్నంత జరగదు అండి. తక్కువ అంటే మనము 100 రెట్లు అనుకున్నాం అనుకో, దానికి 10% జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేయాలి అండి. ఈ పరిహారం చేశారనుకోండి మీకే తెలుస్తుంది. ఒక్కసారి పరిహారం చేయండి. నైటు అందరూ నిద్రపోయినాక 12 లోపల చేశారనుకోండి, అప్పుడు ఇంకా మంచి ఫలితం ఇస్తుంది. ఏం లేదండి, మీరు ఏదైనా అనుకున్నా బలంగా కోరుకోండి. నేను ఇది జరగాలి, ఇది నాకు అని అమ్మవారిని అనుకొని ఒక్కసారి కనుక మీరు ఈ పరిహారం చేయండి. అంతే. ఒక గాజు పాత్ర కానీ లేకపోతే మట్టి పాత్ర కానీ మీ ఇష్టం. మీ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో గాజు పాత్రలే ఉండాలని ఏమీ లేదు. కొంతమంది ఇంట్లో గాజు పాత్రలు ఉంటాయి, కొంతమంది దాంట్లో మట్టి పాత్రలు ఉంటాయి కదండి. గాజు పాత్ర లేని బజార్లో చాలా అమ్ముతూ ఉంటారు. ప్రమిద టైప్లో ఉంటుంది కదా, రౌండ్గా ఉండే కుండగా గాజు బౌల్ లెక్క ఉండే కుండలాగా కానీ గాజు బౌల్ లెక్కగానే ఉంటాయి కదండి. అవి తీసుకొచ్చుకొని దాన్ని మంచిగా
మట్టి పాత్రను మంచిగా శుభ్రంగా కడిగి దానికి మంచి పసుపు అమ్మవారిని అలంకరించినట్టు, అంటే మనం ఏదైనా చేసినప్పుడు బోనం ఇట్లా అమ్మవారిని ఎట్లా అలంకరిస్తారో అట్లా అమ్మవారిని ఆ కుండను మంచిగా పసుపు రుద్ది మంచిగా శుభ్రంగా కడిగేసి దానికి మంచిగా పసుపు రుద్ది కుంకుమతోని బొట్లు పెట్టేసి కొద్దిసేపు ఉంచి నైట్ ఎవరికి తెలియని టైంలో గల్లుప్పు, అంటే అంటే ఇంట్లో వాడేది కాకుండా షాపులలో, అదే కిరాణా షాపులలో దొరుకుద్ది కదండి, గల్లుప్పు ప్యాకెట్ ఒకటి నిండు ప్యాకెట్ తెచ్చి ఆ కుండ నిండా పొయ్యండి. అంటే నిండుగా పోసేసి ఇట్లా గోపురం టైప్లో పోసేయండి. ఇట్లా గోపురం వస్తుంది కదా, అట్లా దాని నిండా గల్లుప్పు పోసేసి మంచిగా దాని మీద ఒక రూపాయి కాయిన్ పెట్టేయండి. పెట్టేసి దాని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేయండి. పసుపు కుంకుమ అంటే లక్ష్మీదేవి కదండి, అందుకని కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి ఎవ్వరు చూడని టైంలో ఈశాన్య మూలంలో పెట్టేయండి. ఇల్లు మొత్తం ధూపం, అంటే ఇంట్లో ధూపంతో వేసుకుంటూ ఇల్లు మొత్తం తిరగండి. అన్ని మూలలు ఏ రూములు, హాలు, కిచెన్, బెడ్రూమ్లు, ఇంటి చుట్టూ వరండా ఇట్లా అదంతా తిరిగేయండి. మంచిగా తిరిగేసి ధూపం మంచిగా వేయండి. వేసి దానికి మంచిగా పూజ చేయండి. పూజ చేసిన తర్వాత దాన్ని ఎవ్వరికి కనపడకుండా ఈశాన్య మూలంలో పెట్టండి. ఈశాన్య మూలంలో లక్ష్మీదేవి ఉంటుంది, గణపతి ఉంటాడు. అందుకనే ఈశాన్య మూలంలో పెట్టేసి ఎవ్వరి కనపడకుండా ఉంచండి. తెల్లారుజామున దాన్ని, అంటే ఒక రెడ్ క్లాత్లో కానీ ఎందులోనన్నా కట్టేసి మూడేసి దాన్ని ఎవరి కనపడకుండా బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. ఇలా పెట్టేశాక మీరు అనుకోండి, అంటే అది మూలకు పెట్టే ముందు మీరు బలంగా కోరుకోండి, నాకు ఉన్న సమస్యలన్నీ పోవాలి, ఆర్థిక ఇబ్బందులు పోవాలి, బాగా చదువు రావాలి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, నేను అనుకున్న మార్కుల కంటే ఎక్కువ మార్కులు రావాలి, నాకు తొందరగా పెళ్ళి కావాలి, నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండకూడదు, నా వ్యాపారము బాగా జరగాలి, నేను ముందుకు పోవాలి, నాకు ఎలాంటి శత్రువులు కానీ ఎలాంటి ఏమీ ఉండకూడదు, అందరూ నాతోని కలిసిమెలిసి ఉండాలి, నేను ఎవరి జోలికి పోకుండా మంచిగా ఉండాలి, నాకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి తల్లి, ఆర్థిక ఇబ్బందులు అనేది రావద్దు, నాకు పిల్లలు కూడా లేరు కాబట్టి లేనోళ్ళు నాకు తొందరగా పిల్లలు పుట్టాలమ్మా అని మొక్కండి. చదువు అయితే చదువు గురించి, మ్యారేజ్ అయితే మ్యారేజ్, నా అబ్బాయి అనుకోండి నాకు మంచి అమ్మాయి రావాలి, మా అమ్మను మా నాన్నను మంచిగా చూసుకొని మాలో కలిసిపోయే అమ్మాయి రావాలి, మంచిగా ఉండాలి అని ఇట్లా కోరుకొని అక్కడ పెట్టండి. అంతే. మీరు అనుకున్న దానికంటే ఇప్పుడు మీరు 8 అనుకోండి, మీకు డబుల్ ఇస్తుంది అమ్మవారు, తెల్లారే మీకు అది చూపిస్తుందండి. మీ జీవితంలో అంతా మంచిగా జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఉంటాయి కదండి, కొంతమందికి ఆర్థికంగా సమస్య, అనారోగ్యంగా చుట్టుపక్కలతో శత్రువులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కానీ ఏదైనా గొడవలు ఉన్నా ఎలాంటి ఏవి ఉన్నాయన్నా మనము మనసులో బలంగా కోరుకొని ఆ అమ్మవారిని కనుక ఆ అమ్మవారిని వేడుకున్నాం అనుకోండి మంచి జరుగుతుంది. ఇవాళ అసలు శనివారం, మాఘ పౌర్ణమి అంటే చాలా మంచి రోజు అన్నమాట. ఇవాళ అద్భుతమైన మంచి రోజు అన్నమాట. మంచి గడి అంటే సాయంత్రం పూట మంచిగా ఇల్లు మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని మంచిగా ధూపాలతో నైవేద్యాలతో మంచిగా ఇంట్లో అంతా మంచి జరగాలని ఆ అమ్మవారిని తలుచుకుంటూ మీరు కనుక చెయ్యండి, మీ జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, 10th ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేశారనుకోండి మీ జీవితంలో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని
ఆ అమ్మవారిని మీ మీద ఎప్పుడు చల్లని చూపు చూడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బాయ్ బాయ్.